అంకమరావు గారు, మరో అంశం ఏందంటే ఈరోజు ఎవరైతే విజయసాయి రెడ్డి కూతురికి హైకోర్టు షాక్ ఇచ్చింది అని చెప్పొచ్చు. నిజంగా వాళ్ళు ఏదైతే చేసిన దానికి హైకోర్టు దాన్ని కోలుగొట్టమని చెప్పిన పరిస్థితి. ఏం చూస్తారు? ఎలా చెప్తారు ఈ అంశాన్ని? ఆంధ్ర రాష్ట్రానికి అన్ని శుభ పరిణామాలు జరుగుతున్నాయి అయితే నేను భావిస్తున్నాను. గతంలో న్యాయస్థానం ఇచ్చినటువంటి కొన్ని వెలుసుబాట్ల వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అతలకుతలం అయిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు విశాఖపట్నం ఉదంతం కనుక మనం తీసుకుంటా ఉంటే ఇది ఈరోజు ప్రారంభమైంది కాదు వాళ్ళ దాడి, ఈరోజు ప్రారంభమైంది కాదు వాళ్ళ దోపిడీ. విశాఖపట్నం వాసులకి సంబంధించి సహజ వనరులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల యొక్క ఆస్తులు కావచ్చు, స్థలాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, వాళ్ళు 2004 నుంచి విశాఖపట్నం మీదే వాళ్ళ కన్నుంది. అది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో వచ్చిన కాడి నుంచి జరుగుతున్నటువంటి చక్కని ప్రణాళికతో కూడినటువంటి వ్యవహారం. దాన్ని 2014లో మేమే అధికారం వస్తామన్న ఉద్దేశంతో వాళ్ళు దాని మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. గతంలో వాళ్ళకి ఎవరైతే వాళ్ళ తండ్రి గారి ద్వారా లబ్ధి పొంది భూములు పొందారో వ్యాపార నిమిత్తం, వాళ్ళ ద్వారా వీళ్ళు సంపాదించుకున్నటువంటి భూములు విలువలు పెంచుకోవాలని వాళ్ళు ఇష్ట ప్రయత్నం చేయడం కూడా జరిగింది. కానీ ప్రజలు ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం విభజన ఆంధ్ర రాష్ట్రానికి ఎవరైతే మేలు చేస్తారన్న ఉద్దేశంతో 2014లో తెలుగుదేశం పార్టీ కూటమికి అధికారం చేపట్టడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం, విశాఖపట్టణాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో దానికి ఉన్నటువంటి సహజ సౌందర్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి అవకాశాలను చూసుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని సాంకేతికంగా విప్లవం తీసుకురావచ్చే ఉద్దేశంతో సాంకేతిక సంస్థలను అక్కడ ఏర్పాటు చేయడానికి అన్ని అవకాశాలు కలగజేశారు. దానికి సంబంధించినందువల్ల అక్కడ ఇంకొంచెం విస్తృతంగా కూడా జనసాంద్రత పెరిగింది. సహజంగానే మీరు విశాఖపట్నాన్ని కనుక చూసుకుంటా ఉంటే, ముఖ్యంగా విశాఖపట్నం నగరాన్ని చూసుకుంటా ఉంటే అక్కడ స్థానికులు ఉంది 10-20% మంది కంటే లేరండి. మిగతా రాష్ట్రాల నుంచి ఎక్కువ. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు తెలుగు వారే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా, ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇట్లా వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి వ్యాపారంలో కావచ్చు, చిన్న వ్యాపారాలు కావచ్చు, లేకపోతే పెద్ద వ్యాపార సంస్థలు కావచ్చు, లేదంటే ఉద్యోగరీత్యా కావచ్చు, అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది. సహజంగానే ఆ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు చాలా సౌమ్యులు. అట్లాగే పోరాట పంతా ఉన్నవాళ్ళు కూడా. కానీ ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సమూహం కాబట్టి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ భూమిని అందుబాటులో ఉన్న దాన్ని ధరలకు కొనుక్కోవడం, వ్యాపారానికి పెట్టుకోవడం కొంతమంది, అలాగే నివాసాల కోసం ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు కన్ను ఇక్కడ పడిన తర్వాత ఒక్క భూమే కాదు కదా, మొత్తం అంతా దోచేసారు. ప్రేమ సమాజం కావచ్చు, దసపల్లా భూములు కావచ్చు, వ్యక్తుల భూములు కావచ్చు, లేకపోతే ఋషికొండ కావచ్చు, లేదంటే మామూలుగా మనకు సంబంధించినటువంటి భూములు తాకట్టు కూడా పెట్టడం కూడా జరిగింది, ప్రభుత్వ భూముల్ని. అంటే ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి వీలు లేని భూములనేమో తాకట్టు పెట్టారు. కాదండి, డైరెక్ట్ గా జవహర్ రెడ్డి గారు కొడుకే అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి కూడా చాలా మంది మాట్లాడారు. అదేంటంటే భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ వైజాగ్ చుట్టుపక్కల వచ్చు మొత్తం కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. ఇప్పుడు వాళ్ళు దీంతో పాటు మానస ట్రస్ట్ కింద ఆ దేవాలయాలకు సంబంధించి ఆ భూములు 28,000 ఎకరాల భూములను కూడా స్వాధీనం చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేశారు. దానికి అడ్డుకట్టగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారిని పక్క తప్పించేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చేసి చేయాలని ఆనంద గజపతిరాజు గారి కుమార్తెనే తీసుకొచ్చి చేయాలని ప్రయత్నం చేశారు. న్యాయస్థానం దేవుడు ఆ భూముల్ని కాపాడటం కూడా జరిగింది. తర్వాత వీళ్ళు అధికారంలో ఉండగా సామాన్యుల్ని కనీసం 100 గజాలకి వీళ్ళకి అడ్డం ఉంటే 100 గజాలను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడానికి అలవల సొలవులకు తీసుకోవడమే కాకుండా వాళ్ళని బెదిరించి భయపెట్టి అవసరమైతే భౌతికంగా లేకుండా చేసి కూడా ఆ భూములను స్వాధీనం చేసుకోవాలి. అందుకు ఉదాహరణ అక్కడ ఉన్నటువంటి లోక్సభ సభ్యుడి ఉదంతం కూడా తీసుకోవాలి మనం. గతంలో ఉన్నటువంటి లోక్సభ సభ్యుడి ఉదంతం కూడా ఆయన్నే ఏ విధంగా చేశారు అనేది స్పష్టంగా మనకు కనపడిపోయింది, ప్రజలందరూ కూడా చూసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు, ఆయనే కదా ఉత్తరాంధ్రకి మొన్నటిదాకా ఉంది, ఉత్తరాంధ్ర సీఎం కదా ఆయన. అవును. ఇప్పుడు వాళ్ళ కుమార్తె కట్టబెట్టినటువంటి భూముల్లో వీళ్ళు కట్టడాలు కడతా ఉంటే అవి న్యాయసమ్మతం కాదు, చట్ట వ్యతిరేకం అని చెప్పని న్యాయస్థానం ఈరోజు కూడా
దాన్ని కూల్చడానికి అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు మొదలు పెట్టారు కూడా ఆ పనులు. దీంతో ఆగకూడదు. విశాఖపట్నంలో వీళ్ళు చేసినటువంటి భూ ఆక్రమణలకు సంబంధించి, దౌర్జన్యాలకు సంబంధించి, వీళ్ళు చేసినటువంటి విధ్వంసానికి సంబంధించి చాలా సాక్ష్యాధారాలు అక్కడ ఉన్నాయి. ముందుగా ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు ఏందయ్యా అంటే, సామాన్యుల దగ్గర వీళ్ళు కొట్టేసిన భూములు తిరిగి వాళ్ళకి ఇప్పించాలి. అట్లాగే వాళ్ళు చేసిన నష్టానికి వాళ్ళు చేయాల్సిన నష్టపరిహారం కూడా వాళ్ళకి ఇప్పించాలి. ప్రభుత్వ ఆస్తులు దోచుకున్న దానికి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి వసూలు కూడా చేయాలి. ఇంతటితో ఆగకూడదు. అవును, అప్పుడే సత్వర న్యాయం చేసినట్టు అయితే నేను భావిస్తున్నాను. ఇది ప్రారంభం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ విధ్వంసం విలయం చూసాం మనం. ఇప్పుడు జరుగుతున్న విధ్వంసం విలయం చూసాం. ఈ ప్రకృతి విలయ తాండవంలో ఈరోజు విజయవాడ నగరం ఏ విధంగా అతలకుతలం అయిపోయిందో చూస్తున్నాం. అంతకుముందు హుదూద్ తుఫాన్లో విశాఖపట్నం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా ఆక్రమణల వల్ల, అక్రమ కట్టడాల వల్ల జరుగుతున్నటువంటి నాలాల మీద, అంటే మన కాలువల మీద, వీటి మీద చెరువుల్ని ఆక్రమణ చేసి కట్టుకుంటే ఎలాంటి విధ్వంసాలు జరుగుతున్నాయో, నదులకి ఆనకట్టల మీదను, నదులకి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే ఏం జరుగుతుందో మనం చూస్తానే కదా. కాబట్టి మనం చేసే వికృత క్రీడలు ప్రభుత్వ సహాయ సహకారాలతోటి ప్రజాప్రతినిధులు, అధికారులు చేస్తున్నటువంటి విధ్వంసం వల్ల జరుగుతున్నటువంటి విలయాలను చూస్తున్నాం. కాబట్టి భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ముఖ్యంగా ఇలాంటివి అడ్డుకట్ట వేయాలి. ఈ ప్రారంభం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, ఎందుకంటే మనం అక్కడ చూసుకున్నట్టయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన కూడా ఆ జిల్లాలో కూడా చాలా ఉన్నాయి. ఎవరైతే ఆయన ఉన్నారు, కమిషనర్ ఉన్నారు, ఆయన కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి. అక్కడ కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇలాంటి జరిగితేనే ప్రజల్లో ఒక నమ్మకం వస్తుంది. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం 3 జిల్లాలు అక్కడ దోచుకున్న పరిస్థితి. ఉత్తరాంధ్ర పంచుకున్నారు కదండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఓ బోమన కరుణాకర్ రెడ్డి, ఓ సుబ్బారెడ్డి గారు, ఓ విజయసాయి రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇల్లే కదా పంచుకుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు. బయట వాళ్ళు ఎవరు వచ్చారు చెప్పండి? బయట వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఒంగోలులో కూడా అంతే జరిగింది కదా, ఆర్టీసీ భూములు దోచుకున్నారండి. అదే కదండి. ఇప్పుడు అవకాశం ఉన్నంత వరకు బెదిరించి భయపెట్టేసి ప్రభుత్వ భూములు కూడా వాళ్ళకి 30 సంవత్సరాలు మేమే ఉంటాం, మేమే అధికారంలో ఉంటాం, మాకు ప్రశ్నించే వాళ్ళు ఎవరు, న్యాయస్థానాలకే దిక్కు లేదు, మామూలు సామాన్య జనాభాకి ఏంటనే కదా వాళ్ళు ప్రవర్తించింది ఇప్పుడు దాకా. అవును, కాబట్టి ఇవన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి దీనికి ఇప్పుడు ప్రారంభం చేశారు. కాబట్టి దీన్ని ఇలాగే కొనసాగించాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, ఎందుకంటే మనం అక్కడ చూసుకున్నట్టయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన కూడా ఆ జిల్లాలో కూడా చాలా ఉన్నాయి. ఎవరైతే ఆయన ఉన్నారు, కమిషనర్ ఉన్నారు, ఆయన కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి. అక్కడ కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇలాంటి జరిగితేనే ప్రజల్లో ఒక నమ్మకం వస్తుంది. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం 3 జిల్లాలు అక్కడ దోచుకున్న పరిస్థితి. ఉత్తరాంధ్ర పంచుకున్నారు కదండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఓ బోమన కరుణాకర్ రెడ్డి, ఓ సుబ్బారెడ్డి గారు, ఓ విజయసాయి రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇల్లే కదా పంచుకుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు. బయట వాళ్ళు ఎవరు వచ్చారు చెప్పండి? బయట వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఒంగోలులో కూడా అంతే జరిగింది కదా, ఆర్టీసీ భూములు దోచుకున్నారండి. అదే కదండి. ఇప్పుడు అవకాశం ఉన్నంత వరకు బెదిరించి భయపెట్టేసి ప్రభుత్వ భూములు కూడా వాళ్ళకి 30 సంవత్సరాలు మేమే ఉంటాం, మేమే అధికారంలో ఉంటాం, మాకు ప్రశ్నించే వాళ్ళు ఎవరు, న్యాయస్థానాలకే దిక్కు లేదు, మామూలు సామాన్య జనాభాకి ఏంటనే కదా వాళ్ళు ప్రవర్తించింది ఇప్పుడు దాకా. అవును, కాబట్టి ఇవన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి దీనికి ఇప్పుడు ప్రారంభం చేశారు. కాబట్టి దీన్ని ఇలాగే కొనసాగించాలని అయితే నేను కోరుకుంటున్నాను.